పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగకు ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి ఈ పవిత్రమైన ఆగమన కాలంలో మన గమనం ఎటు, దేవుని వైపా ఈ లోకం వైపా అని ప్రశ్నించుకుంటూ బైబిల్ గ్రంథములో కొంతమంది మహానీయులు మహానుభావులు ఏ రీతిగా అయితే సిద్ధపడ్డారో ఒక్కొక్క రోజు మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం జక్కయ్య సిద్ధపాటు గురించి ధ్యానించుకుందాం. మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈ జక్కయ్య ఉదంతం లూకా సువిశేషము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ఒక ధనికుడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్యా, త్వరగా దిగిరము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పుపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకెంతో సుపరిచితమైనటువంటి ఈ జక్కయ్య దృష్టాంతము ఈ క్రిస్మస్ పండగ వేళలో జక్కయ్య రక్షణ పొందడానికి ఎలాగైతే సిద్ధపడ్డాడో మనము కూడా క్రిస్మస్ అనే పదం క్రీస్తు అనే పదం నుంచి వచ్చింది కదా. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ్య అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థం. జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు జక్కయ్యతో ఎలాగైతే చెప్పారో, ఈ క్రిస్మస్ పండగ సిద్ధపాటులో మనకు మన ఇంటికి కూడా రక్షణ రావాలన్న సదుద్దేశంతో జక్కయ్య ఎలా సిద్ధపడ్డాడో క్రమక్రమంగా మనం కూడా నేర్చుకుంటూ ఆ రీతిగా సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. జక్కయ్య గురించి మాట్లాడుకునేటప్పుడు ధనికుడు ప్రముఖుడు అని వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. జక్కయ్య ఆ ఊరిలో చాలా ధనవంతుడంట, చాలా పేరు ప్రతిష్టలు కలిగిన వాడేనంట. కానీ తన ధనాన్ని, తన పలుకుబడిని తన స్వార్థానికే వాడుకున్నాడు, తన ధనార్జన కోసమే వాడుకున్నాడు, తన స్వలాభం కోసమే వాడుకున్నాడు. ప్రజలకు మేలు చేయడానికో దేవునికి దగ్గర అవ్వడానికో ఈ ధనాన్నో ఈ పలుకుబడినో వాడితే బాగుండేది. జక్కయ్య చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే, ఆ రోజుల్లో దేవుడు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు జక్కయ్యకు ఆ ఊరిలో ధనవంతుడిగా ఉండడానికి, ప్రముఖుడిగా ఉండడానికి, పలుకుబడి సంపాదించి బ్రతకడానికి. కానీ జక్కయ్య యేసుప్రభుని కలవక ముందు తన ధనాన్ని, అంటే సంపదను, తన పలుకుబడిని, తన అధికారాన్ని, తన పేరు ప్రతిష్టలను తన స్వార్థానికే వాడుకున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి ఇంకొక రూపాయి వెనకేసుకోవాలనే ఆలోచించాడే తప్ప తన ధనాన్ని కానీ పలుకుబడిని కానీ ప్రజల శ్రేయస్సు కోసం, ఇతరుల మేలు కోసం, 10 మందికి మంచి జరగడం కోసం కానీ, దేవుడికి కానీ దేవాలయానికి మంచి జరగడం కోసం వాడలేదు, వినియోగించలేదు ఈ జక్కయ్య. కాబట్టి అతడు పుట్టినప్పటి నుండి ప్రముఖుడిగా ధనికుడిగా ఉన్న యేసుని చూడాలన్న ప్రయత్నం తన ధనం వలన కానీ పలుకుబడి వలన కానీ ఫలించలేదు. ఈ విషయం మనం గమనించాలి. ధనవంతుడే, ప్రముఖుడే, కానీ యేసును చూడాలన్న కోరిక కూడా హృదయంలో ఏదో ఒక కొసాన జక్కయ్యలో ఉంది. తన ధనం కానీ తన పలుకుబడి కానీ తన లోపల ఉన్న కోరిక ఏంటా కోరిక? యేసయ్యను చూడాలన్న కోరికను
తీర్చలేకపోయాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన ధనం కానీ, మన అధికారం కానీ, మన పరపతి కానీ, మన పలుకుబడి కానీ, మన ఉద్యోగాలు కానీ, మన అంతస్తులు కానీ, మన నైపుణ్యాలు కానీ, ఇవన్నీ దేవునికి ప్రజలకు ఉపయోగపడకపోతే వాటి వలన ప్రయోజనమేమీ లేదు, దండగా. ఈ క్రిస్మస్ వేళలో దేవుడు మనకిచ్చినది దేవునికి ఉపయోగపడేలాగా ప్రయత్నం చేద్దాం. జక్కయ్య మొదట్లో చేసినటువంటి ఆ మిస్టేక్ మనలో ఎవరము కూడా చేయొద్దు. దేవుడి మహాకృప, దేవుడు మనకు చాలినంత సంపద ఇచ్చాడేమో, దేవుడి మహాకృప, దేవుడు మనకు ఒక అధికారాన్ని కట్టబెట్టాడేమో, దేవుడి మహాకృపను బట్టి మన ఊరిలో మనకి కాసింత పలుకుబడి ఉందేమో, ప్రముఖులలో ఒకరిగా మనము కూడా లెక్కించబడుతున్నామేమో, ఇవన్నీ కూడా దేవుణ్ణి చేరడానికి ఉపయోగపడాలి అని మున్ముందుగా మనం నేర్చుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక రెండవది, జక్కయ్య తన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయండి. ఆటంకాలు ఉన్న ఆటంకాలతో సిద్ధపడిన తీరు. ఎలాంటి ఆటంకాలు ఉన్నాయంటే, వ్యక్తిగతమైన ఆటంకం జక్కయ్య కొంత మీకు తెలిసిందే. అతడు శారీరకంగా పొడగరి ఎత్తరి కాదు, పొట్టివాడు, మరుగుజ్జుతనం కలిగినవాడు. కాబట్టి శారీరకమైనటువంటి ఆటంకాలు, పొట్టివాడు. సామాజికమైన ఆటంకాలు, జనసమూహము ఎక్కువగా ఉండుటచే యేసయ్యను చూడలేకపోయాడు, పొట్టివాడు ఒకటచే యేసయ్యను చూడలేకపోయాడు అని. అయితే జక్కయ్యకు ఆటంకాలు ఎదురయ్యాయి కదా. ఒకటి వ్యక్తిగతమైన ఆటంకం, రెండోది సమాజంలో ఉన్నటువంటి ఆటంకం. అయితే జక్కయ్య మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, జక్కయ్యకు ఆటంకాలు ఎదురైన ఆటంకాలతో తన జీవితం ఆగిపోలేదు. ఆటంకాలతో ఆగిపోలేదు జక్కయ్య. ఇది మనం నేర్చుకోవాలి. సిద్ధపడ్డాడు. ఎలా సిద్ధపడ్డాడు? అందరికంటే ముందుకు పరిగెత్తి వెళ్ళాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ ముందుకు పరిగెత్తే స్వభావం మనలో ఉండాలి. నిజమే, ఒక జక్కయ్య జీవితంలోనే కాదు, వాక్యం చెప్తున్న నా జీవితంలో, వింటున్న మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆటంకం ఉంటూనే ఉంటుంది. ప్రభుని చూడాలన్న కోరికకు అడ్డుపడే ఆటంకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అది మనుషుల రూపంలో రావచ్చు, పరిస్థితుల రూపంలో రావచ్చు, అనారోగ్యాల రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపంలో యేసుని చూడాలన్న తపన, కోరిక మనలో నెరవేరకుండా ఉండడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అయితే ప్రియులారా, ఆటంకాలు చూసి కృంగిపోలేదు, నిరాశా నిస్పృహలకు లోని కాలేదు. జక్కయ్య మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆటంకాలతో ఆగిపోకుండా 4వ వచనం చెప్తుంది, జక్కయ్య ముందుకు పరిగెత్తి వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. మన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గక ముందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. జీవితంలో వెనక్కి లాగేవారు, ఆటంకాలు సృష్టించే వాళ్ళు చాలామంది ఉంటారండి. మనం జీవితంలో ఎదుగుదామంటే కిందకి లాగే వాళ్ళు ఉంటారు, మనం ముందుకు సాగుదామంటే వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మన ముందరి కాళ్ళకు బంధాలు వేసి ఆటంకాలు సృష్టించేవాళ్ళు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు, అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులుగా మార్చేవాళ్ళు చాలామంది ఉన్నా, మనం నేర్చుకోవలసింది జక్కయ్య ఎలాగైతే ముందుకు పరిగెత్తి వెళ్ళాడో, యేసయ్యను చూడడానికి ముందుకు వెళ్ళే స్వభావం మన జీవితంలో ఉండాలి. భక్తిలో ముందుకు దూసుకుపోవాలి, మర్యాదలోను సంస్కారంలోనూ మంచి చేసే విషయంలో వెనక్కి లాగేవారున్న ముందుకు దూసుకుని పోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ముందుకు దూసుకుని పోవాలి. 10 మందిని క్షమించే విషయంలో ముందుకు దూసుకుని పోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సమయంలో హేరోదు ఎన్నో ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నించాడు. పుట్టిన మగ శిశువులందరినీ కూడా చంపేయాలని ఆటంకాలు సృష్టించాడు. సైనికులతో జల్లెడ పట్టాడు మొత్తం బెత్లెహేము పురాన్నంతటినీ కూడా. కానీ ఆటంకాలను ఆశీర్వాదాలుగా మార్చుకున్నారు ఆ తిరుకుటుంబమైనటువంటి మరియా, జోజప్పలు, బాలయేసు. క్రిస్మస్ వేళలో ప్రియులకు దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ మనకు ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు. అనారోగ్యం అనే ఆటంకాలు, అప్పులు అనేటువంటి ఆటంకాలు,
నిరాశ నిస్పృహలనే ఆటంకాలు ఎన్నో ఎన్నో ఎన్నో, బయటకు చెప్పుకోలేని ఆటంకాలు సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆటంకాలతో ఆగిపోలేదు. చాలామంది దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి కాబట్టి జీవితాన్ని ఇక అంతమొందించుకోవాలి, ఇక నేను చావే నాకు శరణ్యం, నేను ఆత్మహత్య చేసుకోవాలని చాలామంది తప్పుడు అభిప్రాయాల్లోకి వెళ్తున్నారు. జీవితం ఇక జీవించడం దండగా వృధా, ఇక జీవితాన్ని చాలిస్తే చాలని తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలామంది. ఇది తప్పు. ఎన్ని ఆటంకాలు వచ్చినా జక్కయ్య ముందుకే పరిగెత్తాడు. నీవు ఈ రోజుల్లో చదువుల్లో వెనకబడిపోతున్నావేమో, చదువుల్లో ముందుకు పరిగెత్తు. నైపుణ్యాలు నేర్చుకోవడం విషయంలో ముందుకు పరిగెత్తు. నీ ఉద్యోగ విషయంలో వెనక్కి లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ముందుకు దూసుకుని పో. జక్కయ్య మనకు నేర్పిస్తున్న క్రిస్మస్ సందేశం ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ముందుకు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు. పట్టుదలండి, జక్కయ్యలో ఉన్న పట్టుదల. నేను ఎలాగైనా యేసయ్యను చూడాలని ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు. దానికోసం తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆటంకాలు, సామాజికమైన ఆటంకాలు ఎన్ని ఎదురైనా ముందుకు పరిగెత్తాడు, చెట్టు ఎక్కాడు. పొట్టివాడు చెట్టు ఎక్కడం ఎంత కష్టమో కాస్త పొట్టితనంతో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎత్తరులు పొడుగ్గా ఉన్నవాళ్ళు ఎక్కినంత ఈజీగా పొట్టివాళ్ళు చెట్టు ఎక్కలేరండి. కానీ ముందుకు ఎలాగైనా పరిగెత్తాలి, చెట్టు ఎలాగైనా ఎక్కాలని ఎక్కాడండి. చెట్టు ఎక్కే విషయంలో జక్కయ్య మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎవరి వలన ఎందువలన యేసును చూడలేకపోయాడో, ఎవరి వలన యేసును చూడలేకపోతున్నాడు? తను పొట్టివాడు ఒకటి వలనే కదా. జనసమూహం అంతా కూడా గుంపులుగా అతనికంటే ఎత్తుగా ఉండడం వల్లే కదా చూడలేకపోయాడో. చూడండి జక్కయ్య ఎవరి వలన ఎందువలన యేసును చూడలేకపోయాడో, ఆ ఆటంకాలన్నిటికంటే ఎత్తుగా ఎదగాలి, ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించాలని చెట్టెక్కాడండి. ఏదో పిల్లగాలి కోసం కాదండి. జక్కయ్య నువ్వు చెట్టు ఎందుకు ఎక్కావయ్యా అంటే, ఏ ఆటంకాల వలనైతే నేను యేసయ్యను చూడలేకపోయానో ఆ ఆటంకాల కంటే ఎత్తుగా నేను ఎదగాలి అనే తపనతో చెట్టెక్కాడంట. కాబట్టి ఎత్తులో ఉన్నటువంటి జక్కయ్యకు ఒకప్పుడు ఎంతో ఎత్తుగా కనబడుతున్నటువంటి ఈ ఆటంకాలన్నీ ఇప్పుడు ఎత్తులో నుండి చూస్తున్నాడు కదండి. చెట్టు మీదకెక్కి కిందకు చూస్తే ఒకప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ఈ జనసమూహాలు ఇప్పుడు చిన్నవిగా కనబడుతున్నాయంట. ఇప్పుడు తన పొట్టిదనం కానీ తన మరుగుజ్జుదనం కానీ తనకు ఇప్పుడు కనిపించటం లేదు, ఎందుకంటే చెట్టెక్కి ఎత్తులో ఉన్నాడు కాబట్టి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆటంకాలన్నీ చిన్నబోయాయి, చిన్నవిగా కనిపిస్తున్నాయి జక్కయ్యకు. క్రిస్మస్ సమయంలో మనం ఇది నేర్చుకుందాం. ఎవరైతే మనల్ని వెనక్కి లాగుతున్నారో, ఎవరైతే ఆటంకాలు సృష్టించారో వారందరినీ కూడా మనం అధిగమించాలంటే జీవితంలో జక్కయ్య చెట్టు ఎక్కి ఎత్తుకు ఎదిగినట్లుగా మనం ఏ ఆటంకాలు చూసైతే కృంగిపోయామో, ఏ అవరోధాలు చూసైతే కృంగిపోయామో, ఏ పేదరికాన్ని చూసైతే నలిగిపోయామో వాటన్నిటినీ అధిగమించి ఆటంకాల కంటే ఎత్తుగా ఎదిగేలాగా మన జీవిత నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ అవమానింపబడ్డామో అక్కడ తల ఎత్తుకునేలాగా మన జీవిత నిర్మాణం మార్చుకోవాలి. ఎవరైతే చీకొట్టారో వాళ్ళ చేతే చప్పట్లు కొట్టించుకునేలాగా మన జీవితంలో ఎత్తుగా ఎదగాలి. ఒకప్పుడు భక్తిలో జీవించలేకపోయావా? ఇప్పుడు భక్తిలో ఎత్తుగా ఎదుగు. ఒకప్పుడు సేవ చేయలేకపోయావా? ఇప్పుడు సేవలో ఎత్తుగా ఎదుగు. ఒకప్పుడు అందరి పట్ల మనస్పర్ధలు కలిగి అందరి గురించి చాడీలు చెప్పుకొని గాలివార్తలు మోసుకొని తిరిగావా? ఇప్పుడు సువార్తలు మోసుకొని తిరుగు. ఇదేనండి ఎత్తుగా ఎదగడం అంటే. ఈ క్రిస్మస్ వేళలో విశ్వాసములోను, ప్రార్థనలోను, సేవలోను, శ్రమలోను, ప్రేమలోను ఎదిగితే ఎంతవరకు మన కంటికి ఏ ఆటంకాలైతే ఎరుకోగోడల్లా కనబడ్డాయో మనము ఎదిగే ఎత్తు వలన ఎరుకో గోడలు సైతము కూలిపోతాయి. ఆటంకాలు పెద్దవిగా కనబడిన ఆటంకాలన్నీ కూడా చిన్నవిగా కనబడతాయి, చిన్నబోతాయి. ఇది క్రిస్మస్ సమయంలో మనం నేర్చుకుందాం. చెట్టెక్కే అనుభవం అంటే ఎత్తుకు ఎదిగే అనుభవం. నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎత్తుకు ఎదగాలి.
నా అంతస్తులో కాదు, నా ధనంలో కాదు, నా భక్తిలో నేను ఎదగాలి, నా మంచితనంలో నేను ఎదగాలి, ఆత్మలో నేను ఎదగాలి, వాక్యములో ఎదగాలి అనేటువంటి తపన మనలో ఉండాలి. ఇక జక్కయ్యలో మనం మాట్లాడుకుంటే ఆ 19వ అధ్యాయం లోకాసు వార్త 5-6 వచనాల్లో ప్రభువు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, పేరు పెట్టి పిలిచే దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, నీ పేరును నా అరచేతిలో రాసుకున్నానని. ఈ సృష్టి అంతటిలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు దేవుడు తన అరచేతిలో రాసుకుంటాడు. అంతవరకు జక్కయ్య యేసయ్యను చూడనే లేదు, యేసు గురించి విన్నాడు అంతే. కానీ జక్కయ్య అని పిలిచాడు ప్రభు. ఏంటి ఈ మాటలో మర్మం? ఏంటి ఈ పిలుపులో అర్థం? జక్కయ్య అన్న మాటకు అర్థం పవిత్రుడు, నిర్మలుడు అని అర్థం. బహుశా నేను అనుకుంటున్నాను, జక్కయ్యను అంతవరకు ఎవరు కూడా పేరు పెట్టి పిలవలేదేమో. జక్కయ్య అని పిలుచుండరు. అందరూ కూడా ఏ సొంకరి, ఏ పాపాత్ముడా, ఏ పొట్టివాడా, ఇలా నిక్నేమ్స్తోనూ మారు పేర్లతోనూ పిలుచుంటారండి. ఒక్కసారిగా యేసయ్య తన పేరు పెట్టు పిలవగానే తన పేరులో ఉన్న అర్థమేంటో గుర్తొచ్చింది జక్కయ్యకు. అవును, నా పేరు జక్కయ్య కదా, ఈ ఊరందరూ నన్ను పొట్టివాడు, సొంకరి అని పిలవడం వలన నా పేరు అదే అని అనుకున్నాను. నా పేరేంటో మర్చిపోయే దుస్థితిలో నేనున్నాను అని అనుకున్నాడండి జక్కయ్య. యేసయ్య పేరు పెట్టి పిలవడంలో ఉన్న మర్మము, అర్థము ఏంటంటే, జక్కయ్య ఈ ఊరందరూ అనుకుంటున్నట్లుగా నువ్వు పాపాత్ముడు కాదయ్యా, నీ పేరులో అర్థం ఏంటంటే నువ్వు పవిత్రుడు అయ్యా, నువ్వు నిర్మలుడువు. కాబట్టి పేరుకు తగినట్లుగా బ్రతకాలయ్యా జక్కయ్య. నీ పేరులో అర్థమైతే పవిత్రుడని ఉంది, కానీ నీ చేష్టలలో, నీ చేతలలో పవిత్రత లేదయ్యా, నీ ఆలోచనలో పవిత్రత లేదయ్యా. పేరుకు తగినట్లుగా, స్థాయికి తగినట్లుగా బ్రతకడమే నిజమైన క్రిస్మస్. ప్రియులకు దేవుని బిడలారా, దిగజారుడుతనంతో చేసుకునేది క్రిస్మస్ కాదు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడంటే ఈరోజు మిమ్మల్ని, నన్ను కూడా ప్రభువు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచే పేరేంటో తెలుసా? ఓ క్రైస్తవుడా. క్రీస్తు ఉన్నవాడా అని అర్థము. క్రైస్తవుడా అంటే ఏ క్రీస్తు ఉన్నవాడా? 10 మందికి ప్రేమను పంచే క్రీస్తు, అందరినీ అర్థం చేసుకునే క్రీస్తు, క్షమించిన క్రీస్తు, భరించిన క్రీస్తు, సహించిన క్రీస్తు ఉన్నవాడా. జక్కయ్య అని పేరు పెట్టి పిలవగానే, అరే నిజమే కదా, నేను పవిత్రుడుగా, నిర్మలుడుగా ఉండాలి కదా, అందరి దగ్గర అన్యాయంగా సుంకం వసూలు చేస్తున్నానే, పన్ను వసూలు చేస్తున్నానే, నేను చేసే వృత్తిని బట్టి ధనార్జన కోసమే నా వృత్తిని వాడుకున్నానే, నాలో పవిత్రత లేదు, నా మాటలోనూ, ఆలోచనలోనూ, చూపులోనూ, నా వ్యవహారాల్లోనూ, నా చేతల్లోనూ పవిత్రతే లేదు అని జక్కయ్య మారినట్లుగా ఈ క్రిస్మస్ వేళలో దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనందరినీ క్రైస్తవుడా. క్రిస్మస్ అంటే క్రీస్తు పండగ. క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తు యొక్క పూజ అని అర్థం. మరి క్రిస్మస్ పండగకు సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవులము మనము. ఈ రోజుల్లో క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతూ ఉన్నట్లే క్రైస్తవులమైన మనలో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేరుకు తగినట్లుగా, స్థాయికి తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఏదో ఒక స్థాయిలో మనల్ని నిలబెట్టాడు. నన్ను ఒక గురువుగా, ఫలానా వాళ్ళని ఒక కన్యాస్త్రీగా, మరొకరిని పీఠాధిపతిగా, ఇంకొకరిని మఠాధిపతిగా, ఇంకొకరిని తల్లిగా, తండ్రిగా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో నిలబెడతాడు. స్థాయికి తగ్గ మాటలు, స్థాయికి తగ్గ నడక, నడవడిక, ప్రవర్తన నాలో ఉందా? లేక ఏదో ఒక సందర్భంలో నేను దిగజారిపోతున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ జక్కయ్య డిసైడ్ అయ్యాడు, నా పేరు జక్కయ్య కదా, అన్నగా పవిత్రుడు, నిర్మలుడు కదా, నేను బ్రతికితే పవిత్రంగా బ్రతకాలి కదా అని తీసుకున్న నిర్ణయం అసలు సిసలైనటువంటి క్రిస్మస్. పేరుకు తగ్గట్టుగా, స్థాయికి తగ్గట్టుగా బ్రతకడమే క్రిస్మస్. కానీ దిగజారుడుతనము, డబల్ మీనింగ్స్ వచ్చే జోకులు మాట్లాడడం, ద్వంద్వార్థాలు, పెడార్థాలు వచ్చే విధంగా మాట్లాడడం, బ్రతకడం, అది క్రిస్మస్ పండగ అనిపించుకోదని గమనించమని సవనీయంగా కోరుతూ ఉన్నాను. ఇక ఈ మాట వినగానే జక్కయ్య ఏం చేశాడంటే వెంటనే చెట్టు దిగి వచ్చి 6వ వచనములో ఆనందముతో స్వాగతమిచ్చాడు.
యేసయ్యకు. ఈ క్రిస్మస్ సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నాము? కొత్త బట్టలు చూసా, నా మేకప్ కిట్ చూసా, నా ఇంటికి నేను చేసుకున్న డెకరేషన్ను చూసా నా ఆనందం, నా ఇంటిలో నేను నిర్మించుకున్న పశువుల శాలను చూసా నా ఆనందం. దేన్ని చూసి ఆనందిస్తున్నా? నేను వండుకున్న వంటల బట్ట, కోసుకుంటున్నటువంటి కేకులను బట్ట, దేన్ని బట్టి ఆనందం? యేసుకు స్వాగతం ఇవ్వడం బట్టి జక్కయ్య ఆనందించాడు. యేసును మన ఆనందం ప్రియులకు దేవుని బిడ్డలారా కంటికో ఒంటికో పంటికో కాదండి. ఎవరికి స్వాగతం ఇస్తున్నామన్న దాన్ని బట్టే మన ఆనందం ఆధారపడి ఉంటుంది. క్రిస్మస్ పేరు చెప్పుకొని క్రీస్తుకు కాకుండా ఈ లోకములో ఉన్న వాటిని మనం స్వాగతిస్తుంటే అది క్రిస్మస్ పండగ అనిపించుకోదని గమనించమని కోరుతూ ఉన్నాను. ఎప్పుడైతే యేసుప్రభుని ఆహ్వానించాడో వెంటనే ఊరిలో గుసగుసలు ప్రారంభమైపోయాయండి. నీ మీద ఎవరైనా గుసగుసలాడుతున్నారంటే ఒక రకంగా మనం సంతోషించాలండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ జక్కయ్య ఉదంతంలో యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఊరంతా గుసగుసలు ప్రారంభమైపోయాయి. సో వై షుడ్ యూ వరీ? అంటే యేసయ్య మనలో ఉన్నారని, మన ఇంటిలో ఉన్నారని, యేసుప్రభు మనతోనే ఉన్నారని ఊరిలో గుసగుసలు ప్రారంభమైపోయాయి. మనందరి జీవితంలో మన గురించి గుసగుసలు ఆడుకునే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామండి. ఎంత మడికట్టుకుని బ్రతికినా ఈ గుసగుసలు ఆగవు, ఆపేవాడు ఎవరూ లేరు. ఏం గుసగుసలు ఆడుతున్నారు? ఈయన పాపి ఇంటికి అతిథిగా వెళ్ళెను అని జక్కయ్య గురించి గుసగుసలు, యేసుప్రభుని కూడా విడిచిపెట్టలేదు, ఆయన గురించి కూడా గుసగుసలు. ఈ గుసగుసలు ఆడేవారు వారిని పట్టించుకోకుండా యేసునే చూస్తూ యేసుతోనే మాట్లాడుతూ గడిపాడు జక్కయ్య. ఇది అసలైన క్రిస్మస్ అండి. మనము తలక్రిందులుగా సూర్యుడికి దగ్గరగా వెళ్ళి తపస్సు చేసిన మన గురించి గుసగుసలు ఆడుకునే వాళ్ళ నుండి మనం తప్పించుకోలేమండి. అయితే ఈ జక్కయ్య నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, గుసగుసలు ఊరంతా గుసగుసల ప్రారంభమైపోయిన జక్కయ్య మాత్రం యేసునే చూస్తున్నాడు, యేసుతోనే మాట్లాడుతున్నాడు, యేసు చెప్పిందే వింటున్నాడు. వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు కదయ్యా, నీకు బాధ అనిపించట్లేదా జక్కయ్య అంటే, జక్కయ్య ఏమంటాడో తెలుసా? ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, నాకు అనవసరం. ఎన్నాళ్ళు వారి మాటలు వినే నా బతుకంతా పాపాత్ముడిగా సొంకరగా బతికాను, ఇక చాలు. వారి మాటలు వారి గుసగుసలు పట్టించుకున్నది విన్నది ఇక చాలు. ఇక నుండి ఇక మీదట నా ఇంటికి వచ్చిన నా యేసయ్యను చూడడం తప్ప, నా యేసయ్యతో మాట్లాడడం తప్ప, నా యేసయ్యను వినడం తప్ప ఇక నా లైఫ్లో ఇక ఏమీ లేదు. ఇక ఇంతవరకు లోకంలో ఉండి లోకపు మాటలు విన్నది చాలు. ఇక నుండి ఫ్రమ్ నౌ ఆన్ ఆయన మాటలే వింటానని డిసైడ్ చేసుకున్నాడు. ఇది క్రిస్మస్. మన జీవితంలో మనం పట్టించుకోవాల్సింది ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న గుసగుసలు కాదండి. వాళ్ళు అలాగే మాట్లాడతారు, పని లేదు కాబట్టి. సంఘంలో ఉన్న వాళ్ళు, గుడికొచ్చిన వాళ్ళు, చివరికి బైబిల్ గ్రంథం పట్టుకున్న వాళ్ళు, జపమాల పట్టుకున్న వాళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోకూడదు. జక్కయ్యలాగా యేసునే చూడు, యేసుతోనే మాట్లాడు. గుడికి వచ్చామంటే, ఆరాధనకు వచ్చామంటే చివరికి ప్రపంచం ఎలా మారిపోయిందంటే, ఏదో ఊరి బయట వీధుల్లో గుసగుసలు ఆడుకున్న వారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం ఏంటంటే, దేవాలయములో పూజ జరుగుతున్నప్పుడు కూడా గుసగుసలు ఆడుకున్న వారు లేరందామా? ఫాదర్ ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా గుసగుసలు ఆడుకునేవాళ్ళు. వీళ్ళకి ఎంత టాలెంట్ అంటే, వీళ్ళు మాట్లాడుకున్న గుసగుసలు పక్క వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి వినపడవు. అంత నాగ్గా, అంత టాలెంట్గా గుసగుసలు ఆడుతారు. క్రిస్మస్ పర్వదినంలో జక్కయ్య నేర్పిస్తున్న పాఠం ఏంటంటేనండి, నరవలేని నాలుక 4 రకాలుగా మాట్లాడుకుంటుంది. నీ గురించి గుసగుసలు ఆడుకునే వారి గురించి పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. నీ గురించి ఆకాశరామన్న ఉత్తరాలు, గుంపులో గోవిందయ్య ఉత్తరాలు రాసేవారి గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ దెమ్, ఇల్ ట్రీట్ దెమ్, ఇగ్నోర్ దెమ్. మీరు అనుకోవచ్చు, చెప్పడం చాలా ఈజీ ఫాదర్ గారండి అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్పడం ఈజీ, చెయ్యడం కష్టం అని కుమిలిపోతావా?
లైఫ్లో ఒకటేనండి మన ఎయిమ్, మనం హ్యాపీగా ఉండాలి. మన బట్టి చేతనైతే 10 మందిని హ్యాపీగా ఉంచాలి. ఈ క్రమంలో వెనక్కి లాగేవాళ్ళు, గుసగుసలాడుకునే వాళ్ళు, నిందించేవాళ్ళు, విమర్శలు వేసేవాళ్ళు ఒక ప్రపంచంలో మనకే కాదండి, ఈ భూమండలం మీద పెరుగుతున్న ప్రతి ఒక్కరి మీద గుసగుసలు అనేటువంటివి ఉంటాయండి. ఏదో మనొక్కరికే జరుగుతున్నట్లు అనుకోవద్దండి. ఇట్స్ క్వైట్ కామన్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అన్నది ఎంత నిజమో, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి గురించి గుసగుసలు ఆడుకుంటున్నారన్నది అంతే నిజం. కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదండి. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం గుసగుసల గురించి. ఫ్రాన్సిస్ పోపు గారు ఒక చక్కటి మాట అన్నారండి, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడాలని నీ నోటికి దురద అనిపిస్తే వెంటనే ఏం చెప్పాడంటే ఆయన, నీ పంటి కింద నీ నాలుకను పెట్టి గట్టిగా కరుచుకోమన్నాడు. కొంతమంది పాపం గుసగుసలు ఆడుకోకూడదు, ఇతరుల గురించి అనవసరంగా నాకెందుకు నేను మాట్లాడుకోకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళని వీళ్ళు చూసేసరికి ఏదో మాట్లాడేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం పోపు గారు అంటున్నారు, నీ పంటి కింద నీ నాలుకని పెట్టి యు పనిష్ యువర్ సెల్ఫ్. నీ నాలుకని పెట్టి గట్టిగా ఖర్చుకో. అప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకున్న మాటలకు వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతుందో నీకు తెలుస్తుంది అంటాడు ఆయన. సరే, ఇక చూద్దామండి. చివరికి 8వ వచనములో జక్కయ్య అంటాడు, ప్రభువా నా ఇంటికి నువ్వు వచ్చావయ్యా, నాకెంతటి భాగ్యం. వెంటనే జక్కయ్యలో మార్పు చూడండి. నేను నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే వారికి 4 రెట్లు అదనంగా ఇచ్చేస్తాను. ఎ బ్యూటిఫుల్ రిజల్యూషన్ అండ్ డెసిషన్. చక్కటి నిర్ణయం తీసుకున్నాడు క్రిస్మస్ పండగ సందర్భంలో. యేసయ్యను ఇంటికి ఆహ్వానించడం మాత్రమే కాదు, యేసయ్య ముందు నిలబడి తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. నా ఆస్తిలో సగం పేదలకి, ఇంకా ఎవరికైనా అన్యాయం చేస్తే వారికి 4 రెట్లు అదనంగా ఇచ్చేస్తానన్నాడు. క్రిస్మస్ వేళలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకుందాం? ఆ పశువుల శాలలో జన్మించినటువంటి బాలయేసు ముందు నిలబడి ఏదో ముద్దు పెట్టి ఒక 100 రూపాయలు చందా వేసి వెళ్ళిపోవడం కాదు, ఒక నిర్ణయం తీసుకోండి. మనము ఏ మాట ఇస్తామో దాన్ని బట్టే మన ఇంటికి రక్షణ దేవుడిస్తాడు. మనము తీసుకున్న నిర్ణయం బట్టే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. చూడండి, జక్కయ్య ఉదంతంలో నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసు ప్రభు ముందు చెప్పారా, లేకపోతే జక్కయ్యే ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడా? నిర్ణయమా ఆశీర్వాదమా? ఏది ముందు వచ్చింది? ముందు జక్కయ్య నిర్ణయం తీసుకున్న తర్వాతే యేసు ప్రభు అన్నారు, జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా జక్కయ్య అని అన్నారు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మన నిర్ణయం బట్టి మన ఇంటి రక్షణ ఆధారపడి ఉంటుంది. ఎలాంటి నిర్ణయం ఈ క్రిస్మస్ పండగ సందర్భంలో దేవుడి ముందు జక్కయ్యలాగా మనం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టే దేవుడు కొలత కొలిచి మన ఇంటికి రక్షణను దీవెనను దయచేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేర్ఫోర్ let us all prepare a nice gift to baby Jesus so that Jesus gives you in turn another nice gift. Christmas is exchange of gifts కదండి. క్రిస్మస్ సందర్భంలో మనం క్రిస్మస్ ఫ్రెండ్స్ అని చెప్పి గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. వి ఎక్స్చేంజ్ గిఫ్ట్స్ విత్ వన్ అనదర్. మనలో మనము, మన బంధువుల్లో మనము, మన కుటుంబ సభ్యుల్లో మనము గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే దానికన్నా అవసరంలోనూ ఉన్నవారితోనూ పేదవారితోనూ మన బహుమానాలు షేర్ చేసుకుందాం. అది అసలైన క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభు నుంచి మనము రక్షణ అనే గిఫ్ట్ బహుమానం పొందాలంటే మనము కూడా యేసయ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, జక్కయ్య ఇచ్చినట్లుగా. జక్కయ్య తన అన్యాయపు సంపాదనను యేసయ్యకు ఇచ్చేశాడు. తన అన్యాయపు జీవితాన్ని యేసయ్యకు ఇచ్చేశాడు. తన అపవిత్రమైనటువంటి జీవితాన్ని వదిలేస్తానని యేసయ్యకు మాటిచ్చాడు. నువ్విచ్చిన దాన్ని బట్టే యేసు ప్రభువు కూడా నీకు ఒక బహుమానాన్ని సిద్ధం చేస్తారు. వాట్ ఈజ్ యువర్ క్రిస్మస్ గిఫ్ట్ టు జీసస్? వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ అప్ లైక్ జక్కయ్యోస్? జక్కయ్య యేసు ప్రభువుకు ఒక బహుమానం ఇచ్చినట్లుగా జక్కయ్య ప్రభువుని ఇంటికి ఆహ్వానించి క్రిస్మస్ సమయంలో తన ఏది వదులుకున్నాడో మనం ఏది వదులుకోవడానికి సిద్ధపడుతున్నాము? ఆత్మ పరిశీలన చేసుకుందాం. బహుశా
మన జీవితంలో అన్యాయంగా కూడబెట్టుకున్న దాన్ని వదులుకోవలసిన సమయం ఆసన్నమైందేమో. మన జీవితంలో మన అన్యాయపు ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తనను, మన చెడు వ్యసనాలను, చెడు గుణాలను జక్కయ్య ఎలాగైతే వదులుకున్నాడో వదులుకోవలసిన సమయం ఈ క్రిస్మస్ సమయమేనేమో. ఈ ఆగమన కాలంలో సిద్ధపడదాం. మరెన్నో రోజులు లేదు. సిద్ధపడుతూ జక్కయ్య ఎలాగైతే తన పాపిష్టి జీవితాన్ని వదులుకొని పేరుకు తగ్గట్టుగా పవిత్రుడిగా, నిర్మలుడిగా జీవించాడో అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేసి స్థాయికి తగ్గ, పేరుకు తగ్గట్లుగా నకిలీ క్రైస్తవులముగా కాకుండా నిఖార్సైనటువంటి క్రైస్తవులముగా జీవిస్తూ ఈ క్రిస్మస్ పండగను ఆనందముతో కొనియాడుకుందాం. ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనకు నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక.